అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ కేబినెట్ శాఖల మార్పు తప్పదా? మంత్రులను ఢిల్లీకి పిలిపించడం వెనక అసలు కారణం అదేనా? కీలక శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందా? కొత్త మంత్రులకు చోటు కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు మారనున్నాయా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులపై చర్చ జోరుగా సాగుతోంది. కేబినెట్లో త్వరలోనే మార్పులు చేర్పులు ఉండొచ్చనే ప్రచారం అధికార రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లిన పలువురు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేబినెట్ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో శాఖల మార్పులు, కేబినెట్ విస్తరణ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా రెండో దశలో ప్రమాణ స్వీకారం చేసిన కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక శాఖతో పాటు సివిల్ సప్లైస్, రెవెన్యూ వంటి కీలక శాఖల బాధ్యతల్లో మార్పులు ఉండవచ్చనే చర్చ కూడా సాగుతోంది. అలాగే కొందరు సీనియర్ మంత్రులు తమకు ఉన్న శాఖల్లో మార్పులు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఓ మహిళా మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ శాఖను తనకు కేటాయించాలని అధిష్టానం వద్ద ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణతో పాటు శాఖల పునర్విభజన జరిగే అవకాశముందనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఢిల్లీ నుంచి మంత్రులు తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.